ఇన్ని చేసినా కూడా ఏ రోజు మన నుంచి ఏది ఆశించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు మన నుంచి ఏది ఆశించలేదు. అంత నిస్వార్థంగా చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం వచ్చినందుకు మనందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇంకా కృతజ్ఞతలు తెలపాల్సిన వ్యక్తులు కొందరు ఉన్నారండి. అమ్మనమ్మ గారు, నారా ఖర్జూర నాయుడు గారు, మీ బిడ్డకి నైతిక విలువలతోటి నాయకత్వంతో మంచిగా పెంచడం వల్ల ఇంతమంది బిడ్డలకు బంగారు భవిష్యత్తును అందించారమ్మా. మీకు మా అందరి తరపున పాదాభివందనాలు. రాష్ట్రాన్నే కుటుంబంగా మార్చుకున్న వ్యక్తికి భార్యగా ఉండడం అంత సులువా అండి? భార్యగా ఉండడం అంత సులువా? రాష్ట్రాన్నే కుటుంబంగా మార్చుకున్న వ్యక్తికి మీరు రాష్ట్రం కోసం, నేను మీకోసం అని వెన్నంటే ఉండి నడిపిన బౌనమ్మకి ధన్యవాదాలండి. చంద్రబాబు గారు కుటుంబం, సొంత కుటుంబాన్ని సైతం అంత తపన పడకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి, యువకుల కోసం తపన పడిన మీ తపనకు మేమందరం థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. మీరు సాధారణ జీవితం బతుకుతూ మా అందరికీ అసాధారణమైన జీవితాలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.